మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరీస్, అనుకున్న ప్రయత్నం సిద్ధిస్తుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. సంతోషంగా ఉండబోతున్నారు. వృషభం, టారస్, మీరు స్టార్ట్ చేసిన వర్క్స్లో తోటివారి సహకారంతో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో సంతోషంగా ఉండబోతున్నారు. మీ బుద్ధి బలంతో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. మిథునం, జెమినై, స్టార్ట్ చేయబోయే వర్క్స్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. నూతన వస్తువులు సేకరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఒక్కసారి దైవాన్ని తలుచుకోండి, బలం మరింత పెరుగుతుంది. కర్కాటకం, క్యాన్సర్, మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. సింహం, లియో, మీ రంగాల్లో మనోధైర్యంతో సాగండి. అనుకున్న పనిని సాధించండి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉండబోతుంది. కన్య, వర్గో, మీ రంగాల్లో మీ పరిధిని మించినటువంటి విషయాల్లో తల దూర్చకపోవటమే మంచిది. తోటివారి సూచనల్ని పాటించడం మరీ ఉత్తమం. వ్యాపారంలో మీరు చేసేటువంటి ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవటం ద్వారా సాధ్యాసాధ్యాలన్నీ కూడా అంచనా వేయగలుగుతారు. తుల, లిబ్రా, శుభ ఫలితాలున్నాయి. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో మీరు సక్సెస్ అవుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా, సానుకూలంగా ముందుకు సాగుతుంది. వృశ్చికం, స్కార్పియో, శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు, అధికారుల సహకారం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కొంచెం ఇబ్బంది పడినా తోటివారి సహకారంతో మంచే జరుగుతుంది. ధనుస్సు, సాజిటేరియస్, ఒక ముఖ్యమైన సమస్య ఈరోజు పరిష్కారం అవ్వబోతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మకరం, క్యాప్రికాన్, ఉత్తమ ఫలితాలు. అచంచలమైన చిత్తంతో ముందుకు సాగండి. అనుకున్నది సాధించండి. కొంచెం డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. అందరినీ అదిగా నమ్మేకండి, అంత మంచిది కాదు. మీ పైవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుంభం, ఎక్వేరియస్, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ప్రయత్నం చేయండి, అనుకున్న పని అయిపోతుంది. ఇక అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా కొంచెంత దూరంగా ప్రయాణాలు అయితే చేసుకోవచ్చు, ఫలించేస్తాయి. అంతా బాగానే ఉండిపోతుంది. దైవాన్ని తలుచుకుంటే చాలు, అంతా ఆయనే, పైవాడి దయ. మీనం, పైసిస్, ప్రారంభించబోయేటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. నలుగురికి ఉపయోగపడేటువంటి పనుల్ని ప్రారంభించాలి. పాజిటివ్ థాట్స్ తో ముందుకు వెళ్ళండి. అంతా శుభమే జరుగుతుంది. గుడ్ డే.